హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ హస్బెండ్ పార్ట్ 5. యూ డిడ్ గుడ్ జాబ్ జానకి అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. థ్యాంక్ యూ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. మరి నాకు అంటూ చూస్తుంది మహా, ఇంకా భయంతో వెనక నుండి తొంగి చూస్తూ. తను అంటూ చూస్తాడు అభి. మా చెల్లి మహా. ఓ, మీ చెల్లి తెలుసు, కానీ ఇక్కడ ఉన్నది ఎవరనేది తెలియటం లేదు. అందుకే ఆ అంటూ నోరు తెరిచి నేను తెలీదా అంటూ ముందుకు వస్తుంది. అప్పుడే మహా, ఆ, నేను చూసిన జానకి చెల్లెలు మహా. నేను యూకే వెళ్ళేసరికి చాలా చిన్నపిల్ల తిను, అసలు బ్రెయిన్ కూడా లేదని కూడా విన్నాను. ఏ రమ్య, నువ్వు నాతో అలానే చెప్పావు కదా అని అంటూ మహాని చూసి కానీ అంటుంటే ఏంటి అంటూ నడుము మీద చేయి వేసుకుని చూస్తుంది మహా. నాకు బ్రెయిన్ లేదా అంటూ గుర్రునే చూస్తుంది మహా. అలానే నేను అనలేదు, ఇదిగో రమ్య అనేది. కావాలంటే తను నువ్వు చూసుకోండి, నాకు సంబంధం లేదు అంటూ చేతి ఎత్తేస్తాడు అభి. మీ చెల్లి అలా చెప్పిందా నా గురించి అంటూ రమ్య అంటూ చూస్తుంది మహా. అభి జాను మహాని చూసి నవ్వుకుంటే, అన్నయ్య నువ్వేంటి ఇలా అంటున్నావు అని మహాని చూసి పరిగెడుతుంది రమ్య. ఓసే ఆగవే నువ్వు అంటూ వెంటబడుతుంది మహారమ్యని. ఇద్దరు మహారమ్యని చూసి నవ్వుకుంటూ ఉంటారు. నువ్వు ఇప్పటికీ మారలేదు అభి, మహాను ఆట పట్టించడం అని అంటుంటే, నీ చెల్లెలంటే నాకు మరతలు కదా, బావగా నాకున్న హక్కేమో కదా అని అంటాడు అభి జానుని చూసి. అభి మాటకి జాను షాక్ అయి చూస్తుంది. అభి అంటూ ఇబ్బంది పడుతుంది జాను. రామ్ నా పేరు అని అంటాడు రామ్. ఈ జానకికి మాత్రమే నేను రాముడు కావాలి అనుకున్న వాడిని. జానకికి ఇబ్బందిగా అనిపించి వెళ్ళబోతుంది అక్కడి నుండి. ఇంకా ఎన్ని రోజులు జాను అని అంటాడు. ఒక క్షణం ఆగి రామ్ని చూస్తుంది జాను ప్రేమగా. అంటే అని అంటుంటే, తెలిసి కూడా తెలియనట్టు యాక్టింగ్ చేయకు జాను, నీకు తెలుసు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. రామ్ ప్లీజ్, మీకు తెలుసు నా డిసిషన్. నాకు పెళ్లి వాటిపై ఇప్పుడే ఏమాత్రం ఆలోచన లేదు. ఇంకా మీరు ఇదంతా మర్చిపోయారు అనుకున్నాను. కానీ అని అంటుంటే, జానకిని మర్చిపోవటం ఈ రాముడు వల్ల కాదు జాను. అందుకేనా నా కళ, నా వాల్యూస్ తెలిసిన వారే యూకే వెళ్ళి స్టడీస్ కంప్లీట్ చేశారు. మన దేశాన్ని మన దేశ విద్యగానే గౌరవించలేని వారు ఇక్కడి స్టూడెంట్స్ కి ఏం నేర్పాలని ప్రొఫెసర్ గా వచ్చారు. మీ కళను నెరవేర్చాలని అని అంటాడు రామ్. ఆశ్చర్యంగా చూస్తుంది జానకి. హా, నాకు నీ వెంట నీడగా నీ కలలను నెరవేర్చే దిశగా నీతో ఉండాలని ఉంది. అందుకే అక్కడ విద్య మన దేశ విద్యార్థులకు కూడా ఇక్కడ నువ్వు అనుకునే విధంగా అందించే దిశలోనే ఉండాలని, నీకు దూరంగా ఉండైనా సరే నీ కలను నెరవేర్చాలని అనుకున్నాను. ఇక ఆ మాటలు అనగానే ఒక్కసారిగా షాక్ అయి చూస్తుంది జానకి. ఇంకా కాలేజ్ ప్రొఫెసర్ గానే ఎందుకు, కాలేజ్ రన్ చేసే ఎండీగా కూడా నేను ఇదంతా చేయొచ్చు. కానీ నా జానకికి విద్య నేర్పే గురువన్న అభిమానం ఎక్కువ. విద్యను పంచడంలోనే నీకు సంతోషం ఎక్కువ ఇవ్వగలను అనిపించింది. అందుకే నీకోసం ప్రొఫెసర్ గా వస్తున్నా. ఇంకా ఈ కాలేజ్ ఎందుకంటే నువ్వే అన్నావు ఒకసారి, ముందు మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చుకున్న తర్వాత ప్రపంచాన్ని మార్చే దిశగా అడుగులు వేయగలం అని. నా జానకి చెప్పిన మాటలు ఎప్పటికీ నేను మర్చిపోను. సారీ రామ్ అని అంటుంది జానకి. జానకి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు రామ్. అభి చూపులను చూసి, ఇంకా నేను వెళ్తాను రామ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అని అంటుంటే, దేనికో థ్యాంక్ యూ చెప్పలేదు, సారీ నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను కదా, థ్యాంక్ యూ, మీరు నా కళల్ని నెరవేర్చడానికి నాకు హెల్ప్గా ఉంటాను అన్నందుకు. కానీ వీ బోత్ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని అంటుంటే, కానీ నీ కళ్ళు అలా చెప్పట్లేదు జాను అంటాడు రామ్. కానీ అదే నిజం రామ్ అంటూ ఉద్వేగంగా చూస్తుంది జాను. అదే నిజం, మీరు మొదటిసారి మీ ప్రేమ గురించి చెప్పినప్పుడే మీకు చెప్పాను. నేను మీకు దూరంగా ఉండాలి అని అనుకున్నదే నిజం. ఎందుకంటే నా పెళ్లి నా తండ్రి ఇష్టంతోనే జరగాలి. ఆయన్ని కాదని నా మనసులో ఏ కోరిక ఎప్పటికీ పెంచుకోను. ఒకవేళ పెరిగినా అది అంటూ రామ్ని చూసి అది మొగ్గలోనే తుంచేసుకుంటాను. ఆయన గౌరవం కాపాడాల్సిన బాధ్యత కూతురిగా నాదే ఆ బాధ్యత అంటూ వెళ్ళిపోతూ ఉంటే, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు రామ్. దేనికి అన్నట్టు చూస్తుంది జాను. నువ్వే చెప్పావుగా, ఒకవేళ పుట్టినా కూడా అది తెంపుకుంటాను అని.
అంటే తెంపుకోవాలి అనుకుంటున్నావు. అలా అనుకుంటున్నావు అంటే నీ మనసులో నేను ఉన్నాను అనేది నిజం కదా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయి చూస్తుంది జాను అభి మాటలకు. జానకి జానకి దగ్గరగా అడుగులు వేస్తూ వస్తూ జానకి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు రామ్. నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేసేంత వరకు నేను తప్పకుండా ఎదురు చూస్తాను. అంతవరకు నీకు ఒక ఫ్రెండ్గా ఉంటాను. నీ ఆశయాలకి తోడుగా ఉండనించినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటూ వెళ్ళిపోతాడు అక్కడ నుండి రామ్. అప్పుడే జానకి కోసం పరుగున వచ్చిన మహా మొదటిసారి ఇద్దరి మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక రామ్ రావడం చూసి పక్కకు తిరిగిపోతుంది. ఇక జానకి కూడా కన్నీళ్లతో వెళ్ళిపోతుంది. జానకి ఇంక ఎదురు పడతాడు వేణు. ఇక కన్నీటిని తుడుచుకుని వేణుని చూసి చిన్నగా నవ్వుతుంది. సారీ జాను, మీ యాక్ట్ చూడడానికి రాలేకపోయాను, కానీ బయట చెప్పుకుంటున్నారు సూపర్ పంట కదా, వెళ్ళాను అంటూ నవ్వుతూ దగ్గరికి తీసుకుంటాడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది జాను. సరే ఇంతకీ మహా ఎక్కడా అని అంటుంటే ఇక్కడే అన్నయ్య అంటుంది నవ్వుతూ మహా. ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తాడు వేణు. సరే మీరుండండి, నేను ప్రిన్సిపల్ గారిని కలిసి వస్తాను. లేదన్నయ్య వద్దు అంటూ జరిగింది చెప్తుంది మహా. అభి ప్రొఫెసర్ గా వస్తుంది. ఓ ఇట్స్ ఓకే అంటూ ఎందుకే అభి ఎలా ఉన్నాడు ఎక్కడా అని అడుగుతూ ఉంటే అవునక్క ఎక్కడా అంటుంది మహా. ఇక షాక్ అయి చూస్తుంది జాను. నాకెలా తెలుస్తుంది జాను అభి ఎక్కడో? అదేంటక్క మేము వెళ్ళేటప్పుడు నీతోనే ఉన్నారుగా, చెప్పారేమోనని. చెప్పలేదు, కానీ బయటికి వచ్చారు అని అంటూ ఉండగానే అదిగో అభి అని అంటాడు వేణు. హైరా మామ అంటూ ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు. ఇద్దరు ఇక ఒకే క్లాస్ కావడంతో 2 years రా మళ్ళీ అంటూ ఇద్దరు బాధాకని మళ్ళీ మొదలు పెట్టేశారు. సరే ఇప్పటికైనా నువ్వు ప్రేమించిన జూలియట్ ని ఒప్పించుకుంటున్నావా అని అంటుంటే ట్రై చేస్తున్నాను రా, కానీ చాలా మొండిది, ఒక్క పలానా వినదు ఏ మాట కూడా. అక్కడికి వెళ్ళి కూడా ఇంకా మర్చిపోలేదేరా నువ్వు తనని? మర్చిపోవటానికి తన రూపాన్ని చూసి కాదు, తన మనసుని చూసి ప్రేమించాను. అది తనలో పదిలంగా ఉన్నంతకాలం తనని మర్చిపోవటం ఎప్పటికీ జరగదురా. ఎప్పటికైనా చెప్పరా ఆ అమ్మాయి ఎవరో మాకు చూపించమంటే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసే వరకు ఎవ్వరికి చెప్పేది లేదు అన్నావు. అందుకే మేము కూడా నేను ఇబ్బంది పెట్టలేక అడగడం లేదు. తెలుస్తుంది, నా ఫ్రెండ్కి తెలియకుండా ఉంచలేం కదా, ముఖ్యంగా నీకు తెలియకుండా అస్సలు ఉండదులే అని అంటుంటే జానకి ఒక్కసారిగా తలెత్తి చూస్తుంది అభిని. అదేరా నా బెస్ట్ ఫ్రెండ్వి కదా నువ్వు, అందుకేగా మనసులో ఉన్న అమ్మాయి రూపాన్ని బెస్ట్ ఫ్రెండ్ దగ్గర దాచావు అని అంటూ ఉంటే ఇక నవ్వుతాడు రామ్ కూడా వేణు మాటలకి. సరే ఇండియా వచ్చావు, ఎప్పటికైనా మా ఇంటికి రారా, ఇంట్లో నాన్నకి నీ గురించి చెప్పడం తప్ప నువ్వు వచ్చి వాళ్ళతో మాట్లాడిందే లేదు. వస్తాన్రా, టైం రావాలి దేనికైనా అంటూ జానుని చూస్తాడు రామ్. జానకి కూడా రామ్ని చూస్తూ ఉంటుంది. ఇంకిద్దరు చూపులు మహా కళ్ళు దాటైతే పోవు. ఇద్దరు మాట్లాడుకుని కొంతసేపటికి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళి తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది జాను వెళ్ళిన వైపుకే చూస్తూ ఉంటుంది మహా. గతం నుంచి వెనక్కి వచ్చి అభిని చూస్తూ ఉంటుంది మహా. స్పృహలో లేని అభిని చూసి కంటతడి పెట్టుకుంటుంది బాధతో. తర్వాత ఏం జరిగింది? రామ్ జాను ప్రేమని గెలుచుకున్నాడా? మరి ఎందుకు దూరం అయ్యింది జాను? ఈ ఇద్దరి ప్రేమలో మహాస్థానం ఏంటి? మహా జాను అభిల జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుంది? ఈ రాముడు ప్రేమ మహాకు అందుతుందా, లేదా జానుకేనా? మళ్ళీ జాను తిరిగి వస్తే కథ ఏంటి? చూద్దాం మరి ఏం జరుగుతుందో.